తను ఇప్పుడు ఎక్కడుందో ఏంటో, ఎవరన్నా తీసుకెళ్ళి ఉంటారా? నరా పురుషోత్తం, ఆంధ్ర బ్యాంక్ రోడ్, మారుతినగర్, విజయవాడ. బహుశా వాళ్ళ నాన్న మనుషులు తీసుకెళ్లారేమో. చెప్పరా శివ? సరేరా, ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. అర్జెంట్ పని మీద వచ్చాను. నేను సాయంత్రం విజయవాడకు వెళ్ళాక ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ రా. అలా హీరో మరదలింటికి వచ్చాడు, కానీ మనసులో వేరే అమ్మాయి. ఏదో తెలియని ఫీలింగ్. అంటే ప్రేమే. ప్రేమేనా? నువ్వు డిసైడ్ అయిపోయావా? అంతేనా? అయితే చెప్పు. నువ్వు చెప్పానే రాసుకుంటాను. పర్లేదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పానే రాసుకుంటాను. మీరే చెప్పండి. నువ్వు ఇంతకు ముందు ఎన్నో సినిమాలు చూసుండొచ్చు, చేసుండొచ్చు, కానీ నాతో సినిమా చేయడం వేరు. అట్లా మాట్లాడాగురి డైరెక్టర్ గారు. నేను చెప్పేటప్పుడు నీ చెవులు ఒక్కటే పని చేయాలి. కాదని వేరే ఏమైనా పని చేసినాయో నువ్వు ఉండవు, నీ సినిమా ఉండదు. ఎవరు? మీ అమ్మాయా? నా కూతురే. అమ్మ పోలికలే. ఓహో. డాడీ, నేను బావ షాపింగ్ కి వెళ్ళాలి. ఈ ఎవరు తెలుసునా? స్టార్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు, నా ఒక్కగానొక్క కూతురు 300 కోట్లకు వారసురాలు. ఎవరికి న్యావో? అందుకే నీ దగ్గరికి వచ్చింది. నీ పర్సనాలిటీ చూసి కాదు. అల్లుడు ఆడమ్మా. బావా ఏం ఆండీలు పడినాడు అల్లుడు. డైరెక్టర్ గారు, మా అల్లుడు శివ. హలో సార్. వెరీ గుడ్ లుకింగ్. శివ, వెరీ గుడ్ నేమ్. మన సినిమాలో హీరో పేరు శివ పెడితే ఈ తూరి పేరు పెట్టుకుందాంలే. నెక్స్ట్ పిక్చర్ లో హీరో చేస్తాం. అల్లుడు తెలుసు కదా, స్టార్ డైరెక్టర్ గారు కథ చెప్తాడు. అబ్బా, పిండి లేపుతాడు అనుకో. ఇందులో హీరో తన మామ ఇంటికి ట్రైన్ లో వస్తాడు, కానీ ఒక చిన్న ట్విస్ట్. ట్రైన్ లో ఒక అందమైన అమ్మి కనిపిస్తాది. ఏంటి నాకది చెప్తున్నాడు? వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు? ఆ తర్వాత డైరెక్టర్ గారు, అర్థమైంది. ఏదో తెలియని ఫీలింగ్. అబ్బో, ఈ నన్ను ఇమిటేట్ చేస్తున్నాడుగా. డాడీ, మీ కథ సంగతి తర్వాత, మేము షాపింగ్ వెళ్ళాలి. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం, పిల్లలను షాపింగ్ తోలించి వస్తా. ఈ అమ్మాయి ఈడు కూతురేనంటావా? నాకు డౌటే. అమ్మాయి కాంప్లెక్షన్ ఏంటి, ఈ కలర్ ఏంటి? అమ్మీ, ఈ లెక్క తీసుకొని నువ్వు బావ ఎవరైనా కొనుక్కోండి. అనేక టైం చాలదు. అంకుల్, నాకు సూట్ కుట్టించండి. ఈ లెక్కలో సారవలేపి ఈ టూర్ నీకు స్పెషల్ ఆర్డర్ ఇచ్చేపించా. అరుడు, అమ్మికి కావాలంటే కొనిపెట్టు. నువ్వు కూడా సలాడాలు కొనుక్కో. అబ్బా, యాదో ఒకటి పాముకుండా ఉండాల్సిందేనా? పిల్లలు తినేయకుండా. ఏది పిల్లలు తినేది? ఇప్పటికే కథలు ఎగరేస్తాడారు. పోన్రా, మీరు కూడా హైదరాబాద్ చూసిరండి. అల్లుడు బాగా తిప్పి చూస్తాడు. లోపల కథట్టుందన్నా? కథకేమిరా, మచ్చులు ఉండాలి. మీరు బిర్యానీ పోండ్రా. అవసరం అయిపో ఏదో ఫ్లో మిస్ అవుతుంది అంటాడు. డైరెక్టర్ గారు, మీ కథ నాకు పిచ్చలుగా నచ్చేసింది. నాకు నచ్చలా. అదేమి మీ కథ మీకు నచ్చకపోవడమేమి? మీరు చెప్పడం నచ్చలా. నా కథ మీరు అందరికి చెప్పేయడం ఏంటండి? నేను ఎందుకున్నాను? ఏం లేదు డైరెక్టర్ గారు, ఆనందం తట్టుకోలేక లోపల నుంచి తన్నుకోసాంటే మీరు అంటారే, ఫ్లో వచ్చేసినది డైరెక్టర్ గారు. ఇట్స్ ఓకే. కట్ చేస్తే మార్కెట్లో హీరో పక్కన మరదలు, కానీ మనసులో మాత్రం అదే అమ్మాయి. ఏదో తెలియదు. ఇంకా అలా ఉన్నాంట్రా. అనవసరంగా నువ్వు అప్సెట్ అయితే తను అప్సెట్ చేయకు. ఒరే నవ్వరా. బాబు, నా సైజు 2 లంగోటాలను చూపించమ్మా. దేకో సాబ్. రే పండు, 5 minutes లో వస్తాను. ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను రా. ఏదో వచ్చి మేనేజ్ చేయి. ఇంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్తాడు అబ్బా?
నేను ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ట్రైన్ అంతా వెతికాను తెలుసా? బావా బావ ఎక్కడికి వెళ్ళాడు? అది 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 పక్కెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు బా? ఏమైపోయాడు బావా? బావా 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 అసలు అమ్మ ఎవరు? బావా అమ్మాయి ఎందుకు పరిగెడుతున్నాడు? అబ్బే నాకేం తెలీదు. అది అది నిన్న వాడు విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో పరిచయమైందంట. విజయవాడ ఏంటి పరిచయం ఏంటి? అబ్బే నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అసలు నేనేమనుకున్నాను? అమ్మో ఇలా బుక్ అయిపోయినంటి. అలా ట్రైన్లో కనిపించిన అమ్మాయి చేపెట్టుకుని పరిగెడుతున్నాడు. వెనకాల నలుగురు చేసి పరుగు చేసి. ఆ తర్వాత తర్వాత ఏముంది, మరదలు భోర్మని ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు. ఓకే. హలో ఒక్క నిమిషం. కట్ అయిపోయినే. ఏమైందబ్బా? హలో 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 అమ్మా 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 ఏం ఏడుస్తున్నావు? బావా నన్ను వదిలేసి ఎక్కడికో పరిగెడుతున్నాడు. పరిగెత్తన్నాడా? యాడి పరిగెత్తన్నాడు? ఎవరో అమ్మాయితో పరిగెడుతున్నాడు డాడీ. అమ్మే ఎవరా అమ్మి? ఎవరో ట్రైన్ లో పరిచయం అయిందంట డాడీ. ఆ అమ్మాయిని తీసుకొని పరిగెడుతున్నాడు. రైల్లో పరిచయం కావడం ఏంది? ఆ గబ్బుదాన్ని ఈడేసుకపోవడం ఏంది? యాన్నో ఇన్నట్టుంది. అమ్మా ముందు ఫోన్ ఆ లింగం గారికి. ఒక్క నిమిషం ఇదిగో. అన్నా చెప్పండి అన్న. ఏమిరా వాడా ఎమ్మి లేపకపోతా అంటే చూసా ఊరుకున్నారా? గబ్బు రాయాలరా? ముందు పోయి వాడిని దొరకరండి. అలాగనా? ఇదిగో అమ్మా చూస్తారేంద్రా పాండే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అమ్మా నువ్వు బండికి ఎంబడి ఇంటికి వచ్చేసేయి. వీడేంటి నన్ను చూస్తున్నాడు? ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏందో అంతా తెలియని మాయలాగుంది డైరెక్టర్ గారు. మాయా వెరీ గుడ్ నేమ్ మాయా. మన సినిమాలో హీరోయిన్ పేరు మాయా. అది ఫిక్స్ అయిపో. హలో 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 సార్. హలో. ఆ తర్వాత ఏమి? ఆ తర్వాత కట్ చేస్తే అదొక భయంకరమైన చేస్. ఇటో గ్రూప్ మధ్యలో హీరోయిన్. చేస్ చేస్. ప్రేమ కోసం ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అంకుల్ ఈ టైంలో ఫోన్ చేసేటంటి ఏం చెప్పాలబ్బా? అబ్బే నాకేం తెలీదు. అది అది నిన్న వాడు విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో పరిచయమైందంట. విజయవాడ ఏంటి పరిచయం ఏంటి? అబ్బే నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు? పట్టుకొని రాడు దొరుకుతాడు. పట్టుకోడు. బాబోలు ఏంటన్నా? నేను ఏ పాపం చేయలేదన్నా. అన్నా నాకేం తెలీదన్నా. అన్నా నాకేం తెలీదన్నా. పండు రారా. పండు ఫాస్ట్ గా రా.
ఇటు ఇటు ఈ డోర్లోకి రా. ఇల్లు ఎవరబ్బా? ఏం అర్థం అవ్వలేదా? ఏడకి పోయారు ఈ కొడుకులు? పాండ్రా పాండి